అందరికీ నమస్కారం. ఒంగోలులో జరిగినటువంటి యువత పోరులో ముగ్గురు మనగాళ్లు అదరగొట్టారు. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్తి చంద్రశేఖర్, కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్, వీరి ముగ్గురు కూడా వీరి ఆధ్వర్యంలో భారీగా యువతను మరి ఒంగోలు అంబేద్కర్ భవన్ దగ్గరకు చేర్చి అక్కడి నుంచి కూడా మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. వైసీపీ ర్యాలీకి జనాలందరూ కూడా యువత భారీగా అక్కడికి హాజరు కావడం జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత చేష్టలను ఎండగడుతూ కూడా వారందరూ అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో యువత మహిళలు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తున్నటువంటి మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంపై కూడా వారందరూ విమర్శలు గుప్పించారు. అయితే యువతను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసిందని, సూపర్ 6 పథకాలు ఇప్పటికీ అమలు చేయకుండా మేనమేషాలు లెక్కిస్తుందని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు మండిపడ్డారు. అదేవిధంగా యువతకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ అయితే కానీ, యువతకు నిరుద్యోగ భృతి అయితేమి, అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాల అమల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నేతలందరూ కూడా చుండూరు రవిబాబు, మరి తాడిపత్తి చంద్రశేఖర్, అదేవిధంగా దద్దల నారాయణ యాదవ్ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఇప్పటి నుంచే ప్రజలందరూ కూడా పునరాంకితులు అవుతున్నారని వారు మండిపట్టడం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ నేతలకు, అటు పోలీసులకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద కూడా కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. మరి వైసీపీ నేతలను లోపలికి పంపించేందుకు కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు భారీగా కూడా పోలీసులపై తిరగబడ్డారు. దాదాపుగా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు గట్టిగా ప్రయత్నం చేశారని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ కాసేపు నినాదాలు చేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ప్రపంచం లాగా కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఏ కార్యక్రమం పెట్టినా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒంగోలుకు మరి భారీగా యువత చేరుకునే ఆ కార్యక్రమాన్ని మరి సక్సెస్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్, అదేవిధంగా దద్దాల నారాయణ యాదవ్ కనిగిరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు ఇరువురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో మరి కనిగిరి నుంచి, అదేవిధంగా మనకి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఎర్రగొండపాలెం నుంచి భారీగా యువత మరి ఒంగోలుకు చేరుకోవటం జరిగింది. మరి వేల సంఖ్యలో అక్కడికి చేరుకొని మరి వారందరూ కూడా ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడంతో పోలీసులు వారిని విరూరించేందుకు కూడా ఇబ్బందులు పడ్డారని కూడా తెలియజేసుకోవచ్చు. దాదాపుగా మరి యువత ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఎండగట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాలని, తమ నేతలపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడితే ఎంతకైనా తెగిస్తామని వారందరూ కూడా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి యువత హర్షధ్వానాలతోటి కలెక్టరేట్ అంతా కూడా దద్దరిల్లిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈరోజు సంవత్సరం తర్వాత మేము మీ మీద ప్రెషర్ తెస్తున్నాం. మీకు బాధ్యత ఉంది. మీరు చేయాల్సినటువంటి స్థానంలో కూర్చొని ఉండి అబద్ధాలతోటి, హత్యా రాజకీయాలతోటి, అత్యాచార రాజకీయాలతోటి, దౌర్జన్య రాజకీయాలతోటి ఎర్ర బుక్ అనే ఎర్రి బుక్ పరిపాలన చేస్తూ రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి విలువలతోటి ఈ రాష్ట్రం అల్లాడిపోతుంది. యోగాంధ్ర అంటారు. ఇది నిజంగా యోగాంధ్ర అంటే సంతోషమే. యోగా నేర్చుకోవడం ఒక అవకాశమే, మంచి ఆలోచనే. కానీ యోగాతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి. రోగాంధ్రగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేసిన చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశాడు. ఇవాళ మళ్ళీ యోగాంధ్ర పేరిట 350 కోట్లు నాశనం చేయడం, ఇది మంచి పద్ధత అని నేను అడుగుతున్నాను.